అందరికీ నమస్కారం. మీ ఖరీదైన వుడ్ వర్క్ సంవత్సరాల తరబడి కొత్తగా మెరవాలంటే దానికి ఒక సాలిడ్ ఫౌండేషన్ చాలా ముఖ్యం కదా. ఈ రోజు మనం రెటీనా పెయింట్స్ అందిస్తున్న ఆ ఫౌండేషన్ గురించే మాట్లాడుకుందాం. అదే రెటీనా వుడ్ ప్రైమర్. మీ వుడ్ వర్క్కు ఇది ఒక ప్రొఫెషనల్ స్టార్ట్. చూడండి, మనం ఎంత ఇష్టపడి డోర్లు, కిటికీలు, ఫర్నిచర్ చేయించుకుంటాం కదా, కానీ కొద్ది నెలలకే పెయింట్ ఊడిపోవడం లేదా వర్షాకాలం వచ్చిందంటే చాలు చెక్క ఉబ్బిపోయి డోర్లు టైట్ అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కామన్గా చూస్తుంటాం. అసలు ఇంత ఖర్చు పెట్టి చేయించుకున్న వుడ్ వర్క్కు ఒక స్పెషల్ ప్రైమర్ ఎందుకు వాడాలి? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ టెక్నికల్ బ్రీఫింగ్. సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, అసలు వుడెన్ సర్ఫేస్లతో వచ్చే ఛాలెంజెస్ ఏంటి? తర్వాత రెటీనా ప్రైమర్ టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, సైట్లో దాన్ని ఎలా అప్లై చేయాలి, ఇంకా ఏ ప్రాజెక్ట్స్కి ఇది పర్ఫెక్ట్ చాయిస్, వీటన్నింటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. రైట్, సో ఫస్ట్ పాయింట్, వుడ్కి స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు అవసరం? చూడండి, చెక్క అనేది గోడ లాంటిది కాదు, అది ఒక న్యాచురల్ మెటీరియల్. దానికి కొన్ని యూనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. వాటిని మనం సరిగ్గా హ్యాండిల్ చేయలేదనుకోండి, ఫైనల్ పెయింట్ ఫినిష్ మొత్తం దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఈ కంపారిజన్ చూడండి. ప్రైమర్ లేని వుడ్కు, రెటీనా ప్రైమర్ వేసిన వుడ్కు మధ్య తేడా ఎంత క్లియర్గా ఉందో. ప్రైమర్ లేకపోతే ఏమవుతుంది? చెక్క ఒక స్పాంజ్ లాగా తేమను పీల్చుకుని ఉబ్బిపోతుంది. అంతేకాదు, వుడ్లో న్యాచురల్గా ఉండే ఆయిల్స్ అంటే రెజిన్స్ అంటాం కదా, అవి మెల్లగా బయటకొచ్చి టాప్ కోట్ను పాడు చేస్తాయి. దానివల్ల పెయింట్కు సరైన గ్రిప్ ఉండదు. అదే రెటీనా ప్రైమర్ వాడితే సర్ఫేస్ కంప్లీట్గా సీల్ అయిపోతుంది. ఆ రెజిన్స్ బ్లాక్ అయిపోతాయి. పెయింట్కు ఒక సాలిడ్ బేస్ దొరుకుతుంది. రిజల్ట్ ఒక ఫ్లాలెస్ స్మూత్ ఫినిష్. ఈ అనాలజీ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక బిల్డింగ్కు ఫౌండేషన్ ఎంత ముఖ్యమో, పెయింట్ జాబ్కు ప్రైమర్ కూడా అంతే ముఖ్యం. ఫౌండేషన్ వీక్ అయితే బిల్డింగ్ కూలిపోతుంది. ప్రైమర్ వీక్ అయితే పెయింట్ లైఫ్ ఉండదు. సింపుల్. సరే, ఇప్పటిదాకా మనం ప్రాబ్లం గురించి మాట్లాడాం. ఇప్పుడు సొల్యూషన్ ఏంటో చూద్దాం. సెక్షన్ 2 ప్రోడక్ట్ డీప్ డైవ్. మనం ఇప్పుడు చూడబోయేది రెటీనా వుడ్ ప్రైమర్. ఇది వుడెన్ సర్ఫేస్ల కోసం స్పెసిఫిక్గా ఇంజనీర్ చేసిన ఒక సొల్యూషన్. అసలు ఈ రెటీనా వుడ్ ప్రైమర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక స్పెషల్లీ ఫార్మ్యులేటెడ్ ఆయిల్ బేస్డ్ అండర్ కోట్. దీని మెయిన్ పర్పస్ 3. 1, వుడెన్ సర్ఫేస్ను కంప్లీట్గా సీల్ చేయడం. 2, ఆ తర్వాత వేసే పెయింట్కు కావలసిన స్ట్రాంగ్ గ్రిప్ ఇవ్వడం. 3, ఫైనల్ కోట్ లైఫ్ ఇంకా పర్ఫార్మెన్స్ను గణనీయంగా పెంచడం. ఓకే, దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఇది ఒక ఆయిల్ బేస్డ్ ప్రైమర్. దీని కవరేజ్ చాలా ఇంప్రెసివ్. 1 లీటర్తో సింగిల్ కోట్లో దాదాపు 120 నుంచి 140 స్క్వేర్ ఫీట్ వరకు వస్తుంది. అంటే సైట్లో మెటీరియల్ సేవింగ్స్ బాగుంటాయి. ఇక డ్రై టైం జస్ట్ 3 నుంచి 4 గంటల్లో టచ్ డ్రై అవుతుంది. దీనివల్ల ఏంటంటే పెయింటర్లు పనిని స్పీడ్గా కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ కోట్కి ఎక్కువ వెయిట్ చేయాల్సిన పని లేదు. అప్లికేషన్ కూడా చాలా ఈజీ. నార్మల్ బ్రష్తో అప్లై చేయొచ్చు. సరే, ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్కొచ్చాం. సెక్షన్ 3, ద రెటీనా అడ్వాంటేజ్. మార్కెట్లో చాలా ప్రైమర్లు దొరుకుతాయి కదా, మరి రెటీనా వుడ్ ప్రైమర్ ఎందుకు ఒక స్మార్ట్ ఇంజనీరింగ్ చాయిస్ అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ప్రైమర్ యొక్క కీ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, మాయిశ్చర్ రెసిస్టెన్స్. ముఖ్యంగా మన హైదరాబాద్ లాంటి క్లైమేట్లో వర్షాకాలంలో డోర్లు, కిటికీలు ఉబ్బి జామ్ అవడం పెద్ద తలనొప్పి. ఈ ప్రైమర్ దాన్ని కంప్లీట్గా ఆపేస్తుంది. రెండోది, వుడ్ రెజిన్ సీలింగ్. కొన్ని రకాల వుడ్స్లో జిగురు లాంటి రెజిన్స్ ఉంటాయి. ఈ ప్రైమర్ వాడకపోతే అవి నెమ్మదిగా బయటకొచ్చి మీ ఖరీదైన టాప్ కోట్ మీద పసుపు మరకలు ఏర్పరుస్తాయి. ఈ ప్రైమర్ ఆ రెజిన్స్ను పర్మనెంట్గా లోపలే లాక్ చేస్తుంది. మూడోది, స్ట్రాంగ్ అడేషన్. దీనివల్ల పెయింట్ ఊడిపోవడం, పొట్టులా రాలడం లాంటి సమస్యలు రావు. ఇంకా దీనికి యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. చివరగా, ఇది లో ఓడర్ ఫార్మ్యులేషన్. అంటే పనిచేసేటప్పుడు ఘాటైన వాసన రాదు. అప్లికేటర్లకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. రైట్, సెక్షన్ 4, ఆన్ సైట్ అప్లికేషన్ గైడ్.
ఎంత మంచి ప్రోడక్ట్ అయినా దాన్ని కరెక్ట్ పద్ధతిలో వాడితేనే మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు దీని అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. 4 స్టెప్స్. స్టెప్ 1 సర్ఫేస్ ప్రిపరేషన్. శాండ్ పేపర్తో వుడెన్ సర్ఫేస్ను బాగా రబ్ చేసి స్మూత్గా చేయాలి. స్టెప్ 2 క్లీనింగ్. సర్ఫేస్ మీద ఎలాంటి దుమ్ము, ధూళి, గ్రీజు లేకుండా క్లీన్గా తుడవాలి. స్టెప్ 3 రిపేర్స్. ఏవైనా చిన్న చిన్న క్రాక్స్ గానీ హోల్స్ గానీ ఉంటే వుడ్ ఫిల్లర్తో ఫిల్ చేసి అది పూర్తిగా డ్రై అయ్యే వరకు ఆగాలి. ఇక ఫైనల్ స్టెప్ ప్రైమర్ అప్లికేషన్. ఒకే ఒక యూనిఫామ్ కోట్ రెటీనా వుడ్ ప్రైమర్ బ్రష్తో అప్లై చేయాలి. ఒక 3 నుంచి 4 గంటలు దాన్ని ఆరనివ్వాలి. అంతే, మీ వుడెన్ సర్ఫేస్ ఇప్పుడు టాప్ కోట్కు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఓకే, లాస్ట్ సెక్షన్కి వచ్చేసాం. ఈ ప్రైమర్ ఎగ్జాక్ట్గా ఎవరికి అవసరం అంటే ఏ ప్రాజెక్టులకు, ఏ కస్టమర్లకు ఇది బెస్ట్ సూట్ అవుతుందో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. దీన్ని ఎక్కడెక్కడ వాడొచ్చంటే ఇంటీరియర్ డోర్లు, కిటికీలు, ఇంట్లో ఉండే వుడెన్ ఫర్నిచర్, కిచెన్ క్యాబినెట్స్, వుడెన్ ప్యానెలింగ్, ఇలా అన్ని రకాల వుడ్ వర్క్లకు ఇది తప్పనిసరి. ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే విల్లాలు, ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్లు, కమర్షియల్ బిల్డింగ్స్, ఇలా ఎక్కడైనా సరే, అది కొత్త కన్స్ట్రక్షన్ అయినా లేదా పాతదానికి రీపెయింటింగ్ చేసే ప్రాజెక్ట్ అయినా క్వాలిటీ ఫినిష్ కోరుకునే ప్రతి చోట రెటీనా వుడ్ ప్రైమర్ వాడాల్సింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఐడియల్ కస్టమర్ ఎవరంటే టెంపరరీగా డబ్బులు ఆదా చేయడం కంటే లాంగ్ లైఫ్ పర్ఫెక్ట్ ఫినిష్కి ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు. ఎవరైతే తమ వుడ్ వర్క్ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా కొత్తదానిలా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలని అనుకుంటారో వారికి ఇది ఒక ఖచ్చితమైన ఇన్వెస్ట్మెంట్, ఖర్చు కాదు. సో ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే రెటీనా వుడ్ ప్రైమర్ మీ వుడ్ వర్క్కు ఒక పర్ఫెక్ట్ ఫినిష్ కావాలంటే ఇదే సరైన ప్రొఫెషనల్ స్టార్ట్. ఇది జస్ట్ ఒక కోటింగ్ కాదు, మీ ఖరీదైన వుడ్ వర్క్కు ఇదొక ప్రొటెక్టివ్ షీల్డ్. ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక పెయింట్ ఫినిష్ ఎక్కువ కాలం నిలవాలంటే దాని కింద ఉన్న ఫౌండేషన్ చాలా బలంగా ఉండాలి. ఆ బలమైన, నమ్మకమైన ఫౌండేషన్ని రెటీనా పెయింట్స్ అందిస్తోంది. మీ వుడ్ వర్క్ ప్రొటెక్షన్ కోసం రెటీనా వుడ్ ప్రైమర్ను నమ్మకంతో ఎంచుకోండి. థ్యాంక్ యూ.